హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ వర్క్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి ESP32 క్యామ్ గురించి తెలుసుకోబోతున్నాం. మన ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారనమాట ఈ కెమెరా రోబోట్ చేయమని. సో ఆ కెమెరా రోబోట్ చేయాలంటే మనకి ESP32 క్యామ్ మాడ్యూల్ యూస్ అవుతుంది. ఫస్ట్ ఆ రోబోట్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకోండి. కాకపోతే మనకి ఈ మాడ్యూల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుని దీనికి ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ చేస్తే బెటర్ అనిపించి, సో ఫస్ట్ మనం బేసిక్ చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. ESP32 కెమెరా ఎలా వర్క్ అవుతుందో. సో నెక్స్ట్ వీడియోలో నేను సర్వేలెన్స్ రోబోట్ అనేది చేస్తాను. ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. సో ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ ఎలా రాయాలో తెలుసుకుందాం. సో ESP32కి అయితే ఇన్బుల్ట్గా ఎటువంటి USB పోర్ట్ అనేది ఉండదు. సో మనం దానికి ప్రోగ్రామ్ అప్లోడ్ చేయడానికి FTTI మాడ్యూల్ యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఈ FTTIని ESP32 కనెక్ట్ చేద్దాం. అంతకన్నా ముందు ESP32 ఓవర్ వ్యూ చూసుకుంటే మీకు ఈ కెమెరా విడిగేస్తారు. సో జస్ట్ మనం ఈ స్ట్రిప్లో పెట్టాలంతే. నెక్స్ట్ దీనికి ఒక ఫ్లాష్ లైట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ESP32 ప్రాసెసర్, ఒక రీసెట్ బటన్ అండ్ పిన్స్, అంతే. ఈ బోర్డు ఓవర్ వ్యూ వచ్చేసరికి అండ్ మర్చిపోయి చెప్పడం, దీంట్లో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో మనం తీసిన ఫొటోస్ని అయితే సేవ్ చేయొచ్చు. సో ESP32 కెమెరాని యూజ్ చేసి మనం చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే చేయబోతున్నాం మన ఛానల్లో. అవి ఫ్యూచర్లో అన్నీ వస్తాయి. ఫస్ట్ మనం ESP32ని బ్రెడ్ బోర్డ్స్ మీద బేస్ చేద్దాం. సో నేనైతే ఈ విధంగా బేస్ చేశాను. నెక్స్ట్ FTTI, దీనికి ఫీమేల్ టు మేల్. దీంట్లో మనం 4 పిన్స్ యూస్ చేస్తాం. RX, TX అండ్ VCC గ్రౌండ్. ఫస్ట్ ఈ పిన్స్ని సెలెక్ట్ చేసుకుని టు ఫీమేల్ని కనెక్ట్ చేద్దాం. ఇక్కడ నేను గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నాను. గ్రౌండ్ కేబుల్ వచ్చేసరికి ఇక్కడ చూసారు కదా, ఇది గ్రౌండ్ పిన్. సో దీన్ని గ్రౌండ్కి కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ UOT ఉంది చూసారా, ఇది ట్రాన్స్మిటర్ పిన్. దీంట్లో RX పిన్ అని ఉంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ పిన్ వచ్చేసరికి ఇది RX పిన్ మీకు కనిపించదు. సో ఈ RX పిన్ని TX పిన్ కనెక్ట్ చేయాలి. ఆ RX పిన్ పక్కనే TX పిన్ ఉంటుంది. దీంట్లో RX పిన్ కనెక్ట్ చేయాలి. రివర్స్లో కనెక్ట్ చేయాలి. ట్రాన్స్మిటర్ రిసీవర్కి, రిసీవర్ ట్రాన్స్మిటర్ కనెక్ట్ చేయాలన్నమాట. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిజాక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. సో నెక్స్ట్ పిన్ వచ్చేసరికి బ్లూ. ఇందులో RX ఉంది చూసారా, దానికి కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ పిన్ వచ్చేసరికి VCC. ఇక్కడ మనం 5 volts పిన్కి కనెక్ట్ చేస్తాం. సో అంతే ఫ్రెండ్స్, మేజర్గా కనెక్షన్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు ESP32 కెమెరాకి ప్రోగ్రామ్ అప్లోడ్ చేసినప్పుడు ఇందులో GPIO పిన్ 0 పిన్ ఉంటుంది. గ్రౌండ్ పిన్ పక్కన GPIO పిన్ 0. సో ఇది చూపిస్తూ ఉండండి కెమెరా దగ్గర. సో ఈ GPIO పిన్ని అండ్ 0 పిన్ని అండ్ గ్రౌండ్ని షార్ట్ చేయాలి. ఎప్పుడంటే ప్రోగ్రామ్ అప్లోడ్ చేసే ముందు. ప్రోగ్రామ్ అప్లోడ్ చేశాక రీసెట్ బటన్ నొక్కి ఈ కనెక్షన్స్ రిమూవ్ చేయాలి. ఓ ఈ పిన్ వచ్చేసరికి మైక్రో USB కాదు, USB మినీ పోర్ట్ అనమాట. సో ఇది USB మినీ పోర్ట్ అంటే మైక్రో USB కన్నా కొంచెం పెద్దది ఉంటుంది. సో దాని ద్వారా మనం ప్రోగ్రామ్ అప్లోడ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అప్లోడ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేద్దాం. ఇక్కడ నేను ఆర్డినో IDE అయితే ఓపెన్ చేశాను. సో ఆర్డినో IDEలో ఫస్ట్ వచ్చేసరికి ప్రిఫరెన్సెస్లో ఇక్కడ మనం ESP32 యొక్క లింక్ను పేస్ట్ చేయాలి. అండ్ ఈ లింక్ అండ్ బోర్డ్ మేనేజర్ వీటి గురించి నేను ESP32 ట్యూటోరియల్ చేశాను కదా, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ ప్రాసెస్. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు మొత్తం అర్థమైపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ టూల్స్లో బోర్డ్ టైప్ ఉంది చూసారా, బోర్డ్లో ESP32 ఇక్కడ ఓవర్ మాడ్యూల్ అని చూసారా, ఓవర్ ఈ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి.
అండ్ నెక్స్ట్ ఈ రెండు ఇలా వదిలేండి. తర్వాత పార్టీషన్ స్కీమ్ అని చూసారా, దీంట్లో పార్టీషన్ స్కీమ్లో హ్యూజ్ ఏపీపీ నెక్స్ట్ 3 MB నో ఓటీ అని చూసారా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను దీనికి యూఎస్బి కేబుల్ అయితే కనెక్ట్ చేస్తున్నా. సో కేబుల్ అయితే కనెక్ట్ అయింది. నెక్స్ట్ కామ్ వచ్చేసరికి కామ్ నాకు 12 కాబట్టి 12 ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఫైల్స్లో ఎగ్జాంపుల్స్ ESP32 కెమెరా అని చూసారా, ESP32 కెమెరా వెబ్ సర్వర్ ఇది ఓపెన్ చేయండి. సో మీకు ESP32 గురించి ఏమి తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక వీడియో లింక్. ఆ వీడియో చూడండి, మీకు ఫుల్గా ESP32 బోర్డు ఎలా సెటప్ చేయాలి మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కెమెరా మాడ్యూల్ వచ్చేసరికి AI థింకర్ కార్డ్. సో ఇక్కడ AI థింకర్ కార్డ్ని ఉంచుకోండి. మిగిలిన అన్నిటిని కామెంట్ చేసేయండి. AI థింకర్ కార్డ్ని అన్కామెంట్ చేయండి. ఈ కెమెరా మాడ్యూల్ని బట్టి మీ కెమెరా మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాది కెమెరా మాడ్యూల్ వచ్చేసరికి AI థింకర్ కార్డ్. మ్యాక్సిమం అందరివి AI థింకర్ కార్డే ఉంటాయి. సో AI థింకర్ కార్డ్. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ SSID వేస్తాను, MEWT అండ్ పాస్వర్డ్, వైఫై పాస్వర్డ్. వైఫై పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అంతే, ఇంకేం చేంజెస్ చేయక్కర్లేదు. ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ చేద్దాం. సో ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అవుతుంది. దానికన్నా ముందు ఒకసారి రీసెట్ బటన్ని ప్రెస్ చేయండి. A few moments later, a few inches later. సో ప్రోగ్రామ్ అయితే అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో 100% అప్లోడ్ అయిపోయింది. తర్వాత ఈ GPIO 0 పిన్ని అండ్ గ్రౌండ్ పిన్ని డిస్కనెక్ట్ చేసేయండి. ఒకసారి రీసెట్ పిన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను సీరియల్ మానిటర్ ఆన్ చేస్తున్నా. సీరియల్ మానిటర్ ఆన్ చేసిన తర్వాత ఒకసారి రీసెట్. సో ఇక్కడ మనకి ఒక IP అడ్రస్ ఇచ్చింది చూసారా, ఈ IP అడ్రస్ని కాపీ చేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్లో ఈ IP అడ్రస్ని పేస్ట్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి స్టార్ట్ స్ట్రీమింగ్ అని చూసారా, స్టార్ట్ స్ట్రీమింగ్ మీద ప్రెస్ చేయండి. సో నాకు పైన ESP32కి కెమెరా కనిపిస్తుంది చూసారా, దీని దగ్గర నేను 1 రూపీ 2 రూపీస్ కాయిన్ చూపిస్తున్నా చూడండి, కనిపిస్తుంది అనుకుంటాను. పైన స్టిక్కర్ పీకేస్తాయి ఇప్పుడు కెమెరాది, ఇంకా క్లియర్గా కనిపిస్తుంది నా కెమెరా మాడ్యూల్. సో ఇప్పుడు నేను కంప్యూటర్ని చూపిస్తాను. ఈ వైర్స్ అయితే కొంచెం అడ్డంగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి విడిగా PCB ఒకటి డిజైన్ చేద్దాం, ఎందుకంటే వైర్స్ అడ్డంగా ఉన్నాయి చూసారు కదా కెమెరా మాడ్యూల్కి. సో ఈ డోరేమోన్ బొమ్మ దగ్గర తీసుకెళ్తాను చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది అనుకుంటాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇప్పుడు మనం సో ఇది నా సెటప్ వచ్చేసరికి ఇక్కడ నా మౌస్ కనిపిస్తుంది చూసారు కదా. సో ఈ విధంగా మనకి ESP32 క్యామ్ అయితే పనిచేస్తుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసరికి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసరికి మన ఛానల్లో ESP32 క్యామ్ గురించి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. అలాగే ఐఓటీ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై నౌ.